రీజన్ ఏంటో క్లారిటీ లేదు. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు. ఎవరి వాదనలో నిజముందో, ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారో తెలీదు. కానీ డాన్సర్స్ అసోసియేషన్లో నడుస్తున్న ఫైట్ టాలీవుడ్లో రచ్చరచ్చ అవుతోంది. జానీ మాస్టర్ సెంట్రిక్ గా నడుస్తున్న వివాదంలో ఎవరి కుచ్చు బిగిసుకోబోతోంది? జానీ మాస్టర్ పై సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారా? ఫిలిం ఫెడరేషన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? టాలీవుడ్ లో డాన్స్ మాస్టర్ జానీ తీరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం ఫెడరేషన్ తో ఆయనకు విభేదాలు మరింత పెరిగాయనే టాక్స్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. డాన్సర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ విషయంలో జానీ మాస్టర్ ఉప ఎన్నికలకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరేషన్ వ్యతిరేకించింది. ఫెడరేషన్ నిర్ణయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జానీ మాస్టర్ పై శాశ్వత బ్యాన్ వేయాలా లేక ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా అన్న దానిపై ఇంటర్నల్ డిస్కషన్స్ నడుస్తున్నాయట. తెర వెనుక మంత్రాంగం నడుస్తుందని, త్వరలోనే ఆయనపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రకటన రాబోతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ భార్య డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని 10 మంది సభ్యులు రిజైన్ చేయడం పెద్ద ఇష్యూ అయింది. వివాదం ముదరడంతో ఫిలిం ఫెడరేషన్ జోక్యం చేసుకుని సమస్యను సాల్వ్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ జానీ మాస్టర్ నిర్మాతలకు వినతి పత్రం ఇస్తూ ఫిలిం ఫెడరేషన్ నిర్ణయాలు తమను ఇబ్బందికి గురి చేస్తున్నాయని అనడం ఇష్యూ మళ్లీ మొదటికి వచ్చింది. తర్వాత వివాదం పరిష్కారం కోసం మీటింగ్ నిర్వహించి సమస్య సాల్వ్ అయినట్లు ప్రకటించారు కూడా. ఆ తర్వాత మళ్లీ జానీ మాస్టర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. తరచూ డాన్సర్స్ అసోసియేషన్లో వస్తున్న వివాదాలకు జానీ మాస్టరే కారణమన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఫిలిం ఫెడరేషన్ ను లెక్క చేయడం లేదనే విమర్శలు కూడా జోరుగా వినిపిస్తున్న పరిస్థితుల్లో ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందోనన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.